మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763877. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర అనేది చాలా ప్రధానమైంది. ఇక ఈ విషయాలకు సంబంధించి ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎమ్మెల్సీగా ఒక మంచి స్థానంలో ఉన్నారు. మీ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి ఉపాధ్యాయుడి గురించి చెప్పండి. టీచర్స్ డే అనేది మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ మనము టీచర్స్ డే చేసుకుంటాము. తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చి అగ్రికల్చర్ చేస్తూ స్కూల్కి పోయేవాడిని. మా విలేజ్లో అప్ టు క్లాస్ 3 వరకు ఒకరి టీచర్ ఉండేది. తర్వాత 4th నుంచి 10th వరకు అప్పన్నపేట అని పక్క విలేజ్లో జెడ్పీ స్కూల్ ఉండే, అందులో నేను చదువుకునేవాడిని. అయితే అగ్రికల్చర్ సీజన్ వచ్చినప్పుడల్లా కూడా నేను అగ్రికల్చర్ చేస్తూ అప్పుడు లీవ్ అంటే స్కూల్ పోయేవాడిని కాదు. అయితే ఒకసారి 7th క్లాస్లో నేను స్కూల్ బంద్ చేశాను. అప్పుడు మా హెడ్ మాస్టర్ మా ఇంటికి వచ్చి మా బ్రదర్ను కన్విన్స్ చేసి నన్ను మళ్ళీ ఎగ్జామ్ అంటే మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళాడు. అయితే నా లైఫ్లో అది మేజర్ మైల్ స్టోన్. ఆ హెడ్ మాస్టర్ సూర్యారావు అని ఉండే, అతను పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని మా ఊరికి వచ్చి మా బ్రదర్ని కన్విన్స్ చేసి నన్ను మళ్ళీ స్కూల్లో రీజాయిన్ చేయించాడు. బట్ అది నా లైఫ్లో మరవలేని రోజు. అతనికి నేను ఎప్పుడు కూడా లైఫ్ అంతా రుణపడి ఉంటాను. బట్ నౌ ఈజ్ నో మోర్. అట్లా ప్రతి స్టేజ్లో ఒక మళ్ళీ ఇంటర్మీడియట్ కరీంనగర్లో చేసాము. అప్పుడు కూడా టీచర్స్ చాలా మంది హెల్ప్ చేశారు. అట్లా తర్వాత ఉస్మానియాలో ఇంజనీరింగ్ కాలేజ్ చేసి తర్వాత ఎప్పుడైతే నేను స్కూల్ ఎడ్యుకేషన్లో బాగా కష్టపడా కాబట్టి అప్పుడు 94లో ఫస్ట్ టైం మన స్కూల్స్ పెట్టి మన తరఫున కొంతమందికి సర్వీస్ చేయాలని ఆ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు మీరు ఎన్ని స్కూళ్ళు స్థాపించారు? ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా చాలా మంచి లైఫ్ ఇచ్చారు. అట్లాంటప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజంగా మీ చేత మేము చాలా డెవలప్ అయ్యామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి మీకు ఒక కృతజ్ఞత భావతం తెలిపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ 94లో పల్లవి మోడల్ స్కూల్ అని స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక 20 స్కూల్స్ ఉన్నాయి. తర్వాత మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ, పల్లవి మేనేజ్మెంట్ కాలేజీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 5 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం ఒక 42,000 స్టూడెంట్స్ ఉన్నారు. మన స్టూడెంట్స్ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత డాక్టర్సు, ఇంజనీర్సు, కంపెనీ సెక్రటరీసు, తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. మేము అల్యూమినియం మీటింగ్ అవుతుంటుంది. ఆ మీటింగ్లో పిల్లలు వచ్చి కలిసినప్పుడు బాగా సంతోషంగా ఉంటుంది. అది ఇప్పటికి కూడా ఈ స్టేజ్లో ఉన్న ఇంత బిజినెస్ చేసినా ఈవెన్ ఇంకా ఎమ్మెల్సీ అయినా ఇప్పటికి కూడా నేను స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పోయి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటే బాగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వంతు సొసైటీకి మనం సేవ చేస్తూ ఒక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ముఖ్యం. ఎడ్యుకేషన్ అనేది చదువు సిబిఎస్ఈ స్కూల్స్ ఇస్తాయి. తర్వాత ఇప్పుడు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది, చాలా బాగుంది. దానికి ఎడ్యుకేషన్తో మనము వాళ్ళని ఒక మంచి స్పోర్ట్స్ తర్వాత ఆల్రౌండర్ తయారు చేసి ఒక మంచి సిటిజన్ తయారు చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశం. ఇది మొత్తంగా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా అత్యంత ప్రధానమైనది. దీంతో పాటు కూడా ఎందుకంటే కేవలం ఎడ్యుకేషనే కాకుండా నేర్చుకునేటువంటి ప్రతి విద్యను కూడా మనం ఎడ్యుకేషన్గానే భావించాలని చెప్తున్నారు ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, కొలుగురి 24/7 బీజేపీ పార్టీ కార్యాలయం.